హాయ్ ఫ్రెండ్స్, టుడే వచ్చేసి మనం ఉషా సీలింగ్ ఫ్యాన్ 12+12 చూడండి ఫ్రెండ్స్. వైండింగ్ ఎలా చేస్తాము వచ్చేసి మనం ఫస్ట్ వైర్ కట్ చేసుకోవాలి. తర్వాత చూడండి. 11mm కోర్ ఫ్రెండ్స్, 11mm పేపర్ పెడుతున్నాను. చూడండి, పేపర్ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలో కూడా చూస్తున్నాను. ఈ డోర్ ఫిట్టింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వైండింగ్ చేద్దాం. మిషన్ పెట్టాను చూడండి. మన వైండింగ్ ఎలా వస్తుందో అనేది కూడా మీరు నీట్గా చూసుకోండి. ఎలా చేస్తున్నాడు అనేది కూడా చూడండి ఫ్రెండ్స్. మనకు వైండింగ్ చేసేటప్పుడు వచ్చేసి స్టేటర్కు హోల్ కొద్దిగా పైకి ఉండేలా చూసుకోండి. ఇలా క్రాస్లో అలా ఉండడం వల్ల మనం వైర్లు తీయడానికి ఈజీగా ఉంటుంది. వైర్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎలా వైర్ తీసుకున్నాను. డబుల్ చేసుకోవాలి వైర్ను. ఎప్పుడైనా డబుల్ చేసుకోవడం వల్ల మనకు ఆడ గ్రిప్ కరెక్ట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అలా వైర్ని తీసుకొని ఇలా ఆపుకొని కట్టేసుకోవాలి. చూడండి, ఫస్ట్ మనకు మన సైడ్ అనుకోవాలి. రివర్స్ డైరెక్షన్ అంటారు దీన్ని. స్టార్టింగ్ రౌండ్స్ కూడా చూడండి ఫ్రెండ్స్. స్టార్టింగ్ వచ్చేసి 370,
చూడండి వైండింగ్ స్టార్ట్ అయింది, ఇలా నీట్గా వస్తుంది. మనం పేపర్ పర్ఫెక్ట్గా పెట్టుకున్నాం కాబట్టి మనకు వైండింగ్ కూడా నీట్గా వస్తుంది. మళ్ళీ మన సిఎన్సి వైండింగ్. మనకు ఇప్పుడు స్టార్టింగ్ వైండింగ్ కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ, చూస్తున్నారు కదా. నెక్స్ట్ మనం టాప్ పేపర్ పెట్టుకుందాం. చూడండి కంప్లీట్ అయిపోయింది, చూసారు కదా. టాప్ పేపర్ కూడా పెట్టడం అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇలా వచ్చిందో. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని మనం రన్నింగ్ కాయిల్కు పేపర్ పెట్టేసుకుందాం. స్టార్టింగ్ 370 వేసాం కదా, రన్నింగ్ చూడండి 400. కరెక్ట్గా చూసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితేనే స్పీడ్ కరెక్ట్గా వస్తుంది. రన్నింగ్ కాయిల్ కూడా స్టార్ట్ చేసాం. చూడండి రన్నింగ్ కాయిల్ ఇస్తాం. రన్నింగ్ కాయిల్ కూడా వైండింగ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా వచ్చింది ఒకసారి చూడండి అవుట్పుట్. ఇప్పుడు మనం స్లీవ్స్ వేసుకుందాం. చూడండి కనెక్షన్స్ ఇస్తున్నాను, ఎలా చేస్తున్నాను అనేది కూడా. మనం స్టార్టింగ్ నుంచి ఒకటి, రన్నింగ్ నుంచి ఒకటి తీసుకొని కామన్ చేసుకోవాలి. చేసుకున్నాక వాళ్ళ రెడ్ వైర్కు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎల్లో ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఉంటుంది కదా ఫస్ట్ వైర్, స్టార్టింగ్ వైర్ అది తీసుకొని ఎల్లోకి ఇచ్చేయాలి స్టార్టింగ్కు. నెక్స్ట్ మనకు వచ్చి బ్లాక్ వైర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ బ్లాక్ కూడా ఇస్తాను. స్టార్టింగ్ కంప్లీట్ అయిపోయింది ఇల్లో. నెక్స్ట్ ఇప్పుడు మనకు బ్లాక్ వైర్ వచ్చేసి రన్నింగ్ కాయిల్ చూసుకోండి. ఇలా రన్నింగ్ కాయిల్కి ఇచ్చుకోవాలి బ్లాక్ వైర్కి. చూడండి ఫ్రెండ్స్ స్టిచ్ చేస్తున్నాను, దానికి కూడా రౌండ్గా చుట్టుకోవాలి. చూసారు కదా ఎలా చేస్తున్నాము. అంతే ఫ్రెండ్స్, కట్ చేసుకోవాలి. చూసారు కదా, స్లీవ్స్ వేసుకుంటే మనకు వైండింగ్ కంప్లీట్ అయిపోతుంది. చూడండి వైర్లు మనం షాఫ్ట్ నుంచి బయట తీసుకోవడప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే వైర్లు కట్ అయ్యే ఛాయిస్ కూడా ఉంటుంది. చూడండి ఎలా తీస్తున్నాను. ఫస్ట్ మీదకి వచ్చేసాయి, ఇలా మెల్లగా టెస్టర్తో జరుపుకుంటూ కింద నుంచి నెట్టాలి. వచ్చేసాయి చూడండి.
స్లీవ్ లేదా దారంతో అయినా కట్టుకోవచ్చు, కానీ నేను స్లీవ్తో కడుతున్నాను. ఫస్ట్ కింద పేపర్ పెట్టుకోవాలి, చూడండి కరెక్ట్గా చూస్తున్నారు కదా. మనం వేసే ముడి గట్టిగా ఉండాలి, ఎందుకంటే మనం వైర్లు మధ్యలో కనెక్షన్స్ ఫ్యాన్ ఫిట్ చేసేటప్పుడు తీస్తాం కదా షాప్ నుంచి, ఊడి రాకుండా గట్టిగా ఇచ్చుకోవాలి, కట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్.